హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సన్నని సేవియాతో స్వీట్ చేశానండి. చాలా టేస్టీగా ఉందండి. ఇది వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను 200 గ్రామ్స్ సేవియా తీసుకున్నానండి. ఇది సన్నని సేవియా. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. రోస్ట్ దొరుకుతుంది, ఇలా వైట్ కూడా దొరుకుతుందండి. నాకు రోస్ట్ దొరకలేదండి, అందుకే ఇది తీసుకొచ్చుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. చేతితో తుంపినా కూడా తురుగుతుందండి ఈజీగా. ఈ విధంగా అంతా కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అంతా సన్నగా. తర్వాత జీడిపప్పు, బాదపప్పు సన్నగా కట్ చేసుకుందామండి. తర్వాత ఒక బాండీలో 2 స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసింది వేసుకున్నానండి. ఫస్ట్ ఇది కొద్దిగా ఫ్రై చేసుకుందాము. తర్వాత కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుందామండి. తర్వాత అదే బాండీలో సేవియా వేసి రోస్ట్ చేసుకుందామండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి, లేదంటే తొందరగా మాడుతుంది. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకున్నానండి నేను. తర్వాత కొద్దిగా పాలు వేసుకున్నానండి. పాలు కానీ వాటర్ కానీ ఏమైనా వేసుకోవచ్చండి. పాలు వేస్తే టేస్ట్ ఉన్నాయని వేసాను. కొద్దిగా వేసుకుంటూ ఒక 1/2 గ్లాస్ సరిపోతాయండి. మరీ మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ నేను కూడా కొద్దిగా ఎక్కువ వేసానండి, అందుకే కొంచెం మెత్తగా కనపడుతోంది. చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా అంతా ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మిల్క్ మేడ్ వేసానండి. 2 స్పూన్స్ వేసాను మిల్క్ మేడ్. చాలా బాగుంటుందండి ఇది వేయడం వల్ల. ఇది లేకపోతే ఇంకొక 1/2 కప్పు షుగర్ వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకోవాలండి. తర్వాత చిటికెడంతా ఇలాచీ పౌడర్, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకుంటే స్వీట్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.